మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఈ న్యాచురల్ కుండ బిర్యానీలో అసలు ఏవి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఎంతకాలం ఇది పెట్టి ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఈ బిర్యానీ తిన్న తర్వాత ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏంటి, అసలు ఈ రెసిపీ యొక్క సీక్రెట్ ఏంటో మరి ఇక్కడ అనిల్ మనతో ఉన్నారు, సీనియర్ చెఫ్. అంటే గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ఈ కుండ బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ని అయితే కూడగట్టుకున్నారు. ఏంటి అనిల్ గారు, మీ చేతిలో ఏముంది మాత్యం? ఒక కుండ పట్టుకెళ్తే వచ్చి నెక్స్ట్ డే కూడా ఇంకో కుండ పట్టుకెళ్తున్నారు అంటారు, ఏమంటారు సీక్రెట్? స్పెషల్ రెసిపీ సార్. పూర్వం నుంచి మా తాతగారు మా అమ్మమ్మ దగ్గర నుంచి ఆ రెసిపీని మేము అలవాటు చేసుకున్నాం. అంటే ఎంతకాలం అయిందండి రాజమండ్రి మీరు వచ్చి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. మా వైఫ్ వాళ్ళ ఊరు ఇది. దానివల్ల పిల్లల చదువుల గురించి ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఒక 1 year అయింది స్టార్ట్ చేసి. జనాల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి. అంటే 1 year బ్యాక్ ఎలా ఉంది? స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? స్టార్ట్ అయినప్పుడు 20-30 ఏళ్ళే అండి. ఇప్పుడు 80-100 దాకా. ఓకే, సండేస్ వచ్చినాయి అంటే పరిస్థితి ఏ విధంగా? సండే వచ్చేసి ఒక 150 అవుతుందండి. కొంచెం ఫోన్ బుకింగ్స్లో వెయిటింగ్లో ఉంటుందండి. ఓకే, సో మీ దగ్గర బిర్యానీ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళు అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటే. రెసిపీ సీక్రెట్ అండి, అంటే అసలు రెసిపీ అసలు ఎలా చేస్తారు పని? రెసిపీ అంటే అది పూర్వం నుంచి మా ఓన్ రెసిపీ అండి. అది కుండ తీసుకున్నారు, తర్వాత ఏం చేస్తారు? తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం వేసి చికెన్ యాడ్ చేసి చికెన్ బాయిల్డ్ అయ్యేటప్పుడు రైస్ యాడ్ చేసుకుంటామండి. దాని తర్వాత ఒక 80% దాంట్లో తయారైన తర్వాత 20% ఉన్నప్పుడు దమ్ పెడతామండి పైన. అదొక 30 minutes ఇలా తయారవుతుంది లోపల హీట్లో. 20% వచ్చేసి దమ్ము తయారైద్దండి ఒక 10 minutes అలా. ఏంటి ఈ మసాలా ఏమేమి వేస్తారు? మసాలా వచ్చేసి ఎసెన్స్లు అలాంటివి వాడకుండా ఓన్ మసాలా తయారు చేస్తామండి. ఏంటంటే అంటే రకరకాల సైజులో పాటలు ఉన్నాయి, ఏ పాట్ ఎంత? 200 కాడి నుంచి 600 దాకా ఉందండి. 200, 250 రెగ్యులర్గా దొరుకుతాయండి. దాని తర్వాత కావాల్సినవి ఒక 1 hour టైం ఇవ్వాలండి. దాన్ని బట్టి తయారు చేస్తాం. 600 పాట్ కొంటే ఎంతమంది తినచ్చు? 5 members వస్తుంది. అంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అండి. అవునండి. సో ఏమేమంటే మటన్ కూడా ఉంటుందా లేకపోతే? ప్రజెంట్ మటన్ ఏం స్టార్ట్ చేయలేదండి. ప్రజెంట్ చికెన్ ఉంది. ఉండగా మటన్, ప్రాన్స్ తయారు చేస్తాం. ఏం చెప్పదలుచుకున్నాను సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా మంది ఫుడ్ లవర్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు, ఏమంటారు అంటే ఈ పాట్ బిర్యానీ గతంలో మేము వేరే ఊరు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రాజమండ్రిలోనే మీ పాట్ బిర్యానీ మాకు అవైలబిలిటీగా ఉంది, ఏం చెప్తారు? అంటే మేము ఒరిజినాలిటీగా చేస్తామండి. లైవ్లో న్యాచురల్గా జనాల ముందరే చేసి ఇస్తామండి. దానివల్ల మా క్వాలిటీని బట్టి కస్టమర్ రెస్పాన్స్ని బట్టి మేము బాగా వాళ్ళ ఒక ఒపీనియన్ తెలుసుకొని చేస్తామండి. జనరల్గా ఎక్కడైనా మనం బిర్యానీ తెచ్చుకోవాలంటే అబ్బా మసాలా ఎక్కువ ఉంటుందా అని కొంచెం చాలా మంది ఫీల్ అవుతుంటారు, బాగా ఇబ్బంది పడ్డామని అంటుంటారు. మీ దగ్గర మసాలాలు ఏంటి, బయట నుంచి ఏమైనా తెస్తారా లేకపోతే ఏమంటారు? బయట నుంచి ఏం తేవండి. చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటామండి ముందర. ఒక ఆల్మోస్ట్ 3 hours 4 hours మ్యాగ్నేట్ చేసి దాని తర్వాత మెటీరియల్ వాడతామండి. ఓన్ మసాలాలతో స్టార్ట్ చేస్తామండి. అంటే టేస్టింగ్ సాల్ట్, ఎసెన్స్, కలర్స్ అనేవి వాడమండి. ఆయిల్, గియ్యి ఓన్ మసాలాలతోనే తయారు చేస్తామండి. సో ఇది మీకు ఎవరు నేర్పించారు ఈ రెసిపీ? అంటే మా పూర్వం మా అమ్మమ్మ దగ్గర నుంచి, పూర్వం మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉందండి. అంటే మాకు వాళ్ళ దగ్గర నుంచే నేను అలవాటు చేసుకున్నానండి. ఏం చదువుకున్నారు భయ్, ఏమైనా చదువుకున్నారా లేకపోతే? 9th చదివానండి. బెంగళూరులో చేసామండి. కరోనా టైంలో బెంగళూరులో క్లోజ్ చేసి 4 years ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసామండి. ఈ బిజినెస్ మీకు ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మా వైఫ్ సపోర్ట్ చేస్తుందండి. తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. అలాగే వాళ్ళ సపోర్ట్ని బట్టి అక్కడ దాకా. సో మొత్తానికి గుంటూరు రుచులన్నీ కూడా రాజమండ్రిలో చూపించేస్తున్నారు? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఓన్లీ ప్రజెంట్ పాట్ బిర్యానీ ఒకటే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఉండగా యాడ్ చేస్తామండి వేరే ఐటమ్స్ కూడా. ఇది చూసినా అంటే ఓన్ మసాలా మేకింగ్ మన అంటే మా తాత ముత్తాతల నుంచి వచ్చే ఒక ఫార్ములా ఉంటుంది, సీక్రెట్ రెసిపీ అది. ఖచ్చితంగా ఆ మసాలాలే మేము వాడుతూ ఉంటాము. అంటే కుకింగ్లో చాలా జాగ్రత్త తీసుకొని న్యాచురల్గా అంటే ఎవరైనా వచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందే హ్యాపీగా వండి ఇస్తున్నాం కాబట్టి ఈ న్యాచురల్ పాట్ బిర్యానీకి అంత డిమాండ్ ఉంది. అడ్వాన్స్ కుకింగ్లు కూడా అవుతున్నాయి, చాలా హ్యాపీ అంటూ చెప్తున్నారు. అని ఇక్కడ లోకల్ అండి, రాహుల్ నా పేరు. నేను చాలా రోజుల నుంచి చూస్తాను, ఇది బాగుంది, ఎక్కువ జనం ఉంటున్నారు, టేస్ట్ చేద్దాం అని చెప్పి వచ్చాను. స్పైస్ లెవెల్స్ ఎలా ఉంటాయని కనుక్కుంటే మీడియంగా ఉంటాయి, పిల్లలు కూడా తినొచ్చు అని చెప్పారు. ఈవేళ ట్రై చేద్దామని ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. ఎలా ఉందండి ఇక్కడ వెయిటింగ్ కావచ్చు జనం? పర్వాలేదండి, బాగా రెస్పాండ్ అవుతున్నారు.
క్విక్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మనకి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనకి ఆర్డర్ రెడీ అయిపోతుంది. ఏం ఆర్డర్ ఇచ్చారు? కొండ బిర్యానీ ఇచ్చాయండి. ప్రస్తుతానికి ఏంటంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఫేమస్గా ఉన్న బిర్యానీని తీసుకెళ్తే ఎప్పుడు తినే అలవాటు నాకు. ఈ చుట్టుపక్కల ఎప్పుడు కంటిన్యూగా చూస్తుంటే ఇంత పక్కన ఒక షాప్ ఉండేది, అంత పట్టించుకోలేదు. తర్వాత ఒకసారి ఏంటి అని చూస్తే పుల్లల పొయ్యి మీద రెడీగా వండుతున్నాను నేను. సరే అసలు చూద్దామని దీన్ని టేస్ట్ చూసి కంటిన్యూగా నాకు తెలిసి ఈయన ఇక్కడ పెట్టిన షాప్ కంటిన్యూగా నేను వారంలో ఒక 5 రోజులు ఇక్కడే తీసుకెళ్తాను. దాంట్లో మా వాడు ప్రత్యేకంగా మా అబ్బాయి వాడే డాడీ నాకు కొండ బిర్యానీ కంపల్సరీ అడుగుతూనే ఉంటాడు. దమ్ము కాకపోతే వాడు సపరేట్గా దీనికి దమ్ము బిర్యానీ 2 దమ్ములతో పాటు పైన ఫ్రై చేస్తారు, ఒక బాయిల్డ్ ఎగ్ వేస్తారు. 250 రూపీస్ అన్నది చాలా బాగుంటుంది. క్వాలిటీ సూపర్. 250లో ఎంతమంది తినచ్చు? అంటే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు తినచ్చు? ఇద్దరు పెద్దవాళ్ళు తినొచ్చు అండి. ఇద్దరు పెద్దవాళ్ళు ఫుల్గా తినచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఒక్కొక్క బిర్యానీ ఒక థమ్స్అప్ సరదా పెట్టుకుని కూర్చోడం అయిపోయినట్టు. ఇంకా మనవాడిది ఎప్పుడు హాట్గా చాలా బాగుంటుంది, చూసుకోగలదు. ఎప్పుడన్నా కానీ రైస్ ఇది అవ్వడం కానీ ఏమీ లేదండి. బిర్యానీ వచ్చి కంపల్సరీ అందరూ టేస్ట్ చేయండి. పనిపెట్టుకున్నాను, బాగుందంటండి బిర్యానీ. టేస్ట్ చూద్దామని వస్తున్నాను. 1/2 అవర్ బట్టి టేస్ట్ చేస్తున్నాను. బాగుందంటండి బిర్యానీ. దాని గురించి టేస్ట్ చేద్దామని వచ్చాను మటన్ పనిపెట్టుకుని. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా కానీ 1/2 అవర్ వెయిట్ చేయాలండి. మసాలా కానీ అన్నీ న్యాచురల్గా అన్నీ బాగుంటాయండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు తినగలుగుతున్నారు? పిల్లలు అందరూ చిన్నపిల్లలు మొత్తం అందరూ తినగలుగుతున్నారు. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక్కడికి వస్తే వెయిటింగ్ ఎంతసేపు? 1/2 అవర్ పడుతుంది సార్. మన ఫోన్లో ఆర్డర్ చేసి ఆర్డర్ చేసేలోకి వచ్చి తీసుకెళ్తామండి. ఎన్నోసారి మీరు రావడం? నేను 3rd సార్ 3వ సార్ అండి. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. నేను కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాను. నేను రెగ్యులర్గానే ఇక్కడ తీసుకెళ్తుంటాను. ముందు మామూలుగా వచ్చాము, ఎలా ఉంటుందని టేస్ట్ చేస్తే బాగుంది అనిపించింది. తర్వాత ఇంకా రెగ్యులర్గా పట్టుకెళ్తాం అలవాటు చేయింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్పైసీగా కూడా ఉండదు, మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది. ఎంతసేపు అండి వెయిటింగ్? ఎంతసేపు ఉంటుంది? ఇది ఒక 1/2 అవర్ ఉంటుందండి. కంపల్సరీగా ఒక 1/2 అవర్ ఉంటుంది లేట్. నా పేరు వీరబాబు అండి. నేను మామూలుగా ఇదివరకు అయితే బిర్యానీ తినాలంటే ఏదో హోటల్లోకి వెళ్ళి మామూలు 5 స్టార్ హోటల్కి ఇట్లకి వెళ్ళి మామూలు తినేవాళ్ళమే. అంత టేస్ట్ అలా అనిపించింది కాదు. కానీ ఇది కొత్తగా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ సాయి గుంటూరు అనే బిర్యానీ సెంటర్ పెట్టగానే అది నేను ఫస్ట్ టైం మామూలుగా చాలామంది జనం చూశాను. ఇదేంటి ఎంతమంది ఉన్నారు ఇట్లా బాబు అనుకున్నాను. వెళ్ళి చూస్తే ఖాళీ లేకపోతే టేస్ట్ చేద్దామని చెప్పి అంత టైం అయినా కూడా అక్కడే ఉన్నాను. లాస్ట్కి ఎలా అయితే బిర్యానీ దొరికింది. మొత్తం అన్ని దీంట్లో స్పెషాలిటీ చికెన్ బిర్యానీ చేస్తారు. కొండ బిర్యానీ వెరీ ఫేమస్ అండి, బాగా బాగుంటుంది. అది నేను కొండ బిర్యానీ టేస్ట్ చేశానండి. అది చేసాక నిజంగా చాలా బాగుందండి. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. బయట అది 300 అలా తీసుకుంటారు, కానీ ఇక్కడ మనకు 200 తీసుకుంటారు. దాంట్లో కూడా రెడీ టు మేక్ అంటే తొందరగా అక్కడ మనం చూడగానే తయారు చేస్తారు. బాగుంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా బాగా ఇష్టపడతారు, బాగా తింటారు కూడా. బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. సూపర్గా నీట్గా చేస్తారు, బాగానే ఉంది. బయట బిర్యానీకి ఇక్కడికి ఏం డిఫరెన్స్ బాగుంది? అక్కడ పాలసీపేట సెంటర్లో మసాలాలు అవి కొద్దిగా ఘాటుగా ఉంటాయి. ఇక్కడ ఫ్లేవర్ అంతా బాగానే ఉంది. కొండలోనే వండుతాడు, అందుకని కొండలో వేసి ఇవ్వడండి. మనలో కొండలో వేసి కొండలో వండింది బాగుంటుంది. మా పిల్లలు మరి బాగానే తిన్నారండి. మా 2 అమ్మాయిలు, చిన్న బాబు. ఒక 2 దమ్ పీసులు ఉంటాయండి. పైన ఒక ఎగ్గు 4 పీసులు ఫ్రై పీస్ పెడతామండి. ఎందుకంటే ఈ స్కూల్ ఏరియా పిల్లలందరూ ఇక్కడ ఉంటారండి. వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళన్నా 2 అన్నదమ్ములన్నా కొట్టుకోకుండా 4 పీసులు ఫ్రై పీస్ పెడతామండి. ఒక గుడ్డు పెడతాం. ఇది ప్రత్యేకంగా మేము ఓల్గా చేస్తామండి బిర్యానీ. 2 దమ్ పీసులు ఉంటాయండి. ఒక లెగ్ పీస్ అండి, ఒక దమ్ పీసు, ఒక గుడ్డు అండి, 4 పీసులు ఫ్రై పీసు. 250 అండి. 250 అండి. 250 నుంచి 200, 250, 600, 500 అలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి, ఎందుకంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఐఎల్టీడీ తర్వాత బాలాజీపేట సెంటర్ నుంచి బొమ్మూరు వెళ్తుంటే ఈ స్పాట్ ఉంటుంది. ఖచ్చితంగా రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మీకు విజువలైజ్ అవుతుంది. రండి, ఒక మంచి బిర్యానీ తినాలి అని అనుకుంటే ఖచ్చితంగా, అంటే నేను ఇంకా టేస్ట్ చేసి ఆ టేస్ట్ కూడా నేను రివ్యూ కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా మరి ఇక్కడ మంచి టేస్ట్ తోటి దొరుకుతుందని అంటున్నారు కాబట్టి మీకు నచ్చితే వచ్చి ఇక్కడికి టేస్ట్ చేయొచ్చు. క్యాన్ పర్సన్ గణేష్తో
విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.